బై చేయాలి. అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 మ్యాండేటరీ కదా మనకి ఇప్పుడు టైర్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి. సో ఎవరైతే కాయిన్స్ హోల్డ్ చేయలేదో వాళ్ళు హెచ్ఎంఎఫ్ఎస్ 1 ఎలా బై చేయాలంటే మీ యొక్క ఫోర్స్ సిస్టమ్స్ కింద ఆప్షన్లో మనకి ఫోర్స్ డెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డెక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత మీరు రైట్ సైడ్ 3 లైన్స్ కొట్టి మాత్రమే మ్యాండేటరీ కొట్టి మాత్రమే కనెక్ట్ వ్యాలెట్ అని త్రూ మెటామాస్క్ మీరు ఏ వ్యాలెట్లో ఉన్నా సరే కన్ఫర్మ్ చేయాలి. త్రూ మెటామాస్క్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ వ్యాలెట్ ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఫోర్స్ డెక్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు ఫోర్స్ డెక్స్ ఎంఎఫ్ఎస్ అని ఉంది కదా పేరు, ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకు ఫోర్స్ డెక్స్ పక్కన మళ్ళీ సో ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఈ 4 బాక్సెస్ మీద మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫోర్స్ డెక్స్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెచ్ఎంఎఫ్ఎస్ అనేది మనకి $10 దగ్గర స్టార్ట్ అయిపోయి $30 వెళ్ళిపోయింది. సో ట్రేడ్ స్టార్ట్ అవగానే చాలామంది బై చేశారు. అండ్ ఎవరైతే హెచ్ఎంఎఫ్ఎస్ 1 ఆల్రెడీ ఉన్న వాళ్ళు మళ్ళీ సేల్ చేశారు. సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్లీ 9.9 దగ్గర మళ్ళీ స్టేబుల్ అయింది. సో ఇక్కడ హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనేది ఇండివిజువల్గా డైతో ట్రేడ్ అవుతుంది. మీరు రీసెంట్ ట్రేడ్స్ ఇక్కడ చెక్ చేయొచ్చు. 9.92కి 10 డైకి కొంతమంది సేల్ చేశారు, కొంతమంది బై చేశారు. ఇప్పుడు 11:40కి లైవ్ ఇక్కడ ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది హెచ్ఎంఎఫ్ఎస్ 1. వెరీ వెరీ హ్యాపీ. సో సమ్ పీపుల్ నైట్ $30 దగ్గర కూడా హెచ్ఎంఎఫ్ఎస్ 1 సేల్ చేసుకున్నారు. ఇలా మనకి ట్రేడింగ్ ఆర్డర్స్ చూడొచ్చు. ఇక్కడ బై ఆర్డర్ ఎక్కడ ఉంది 9.9. సో ఇప్పుడు ఐ వాంట్ టు సెల్. ఆల్రెడీ నా దగ్గర కొన్ని హెచ్ఎంఎఫ్ఎస్లు ఉన్నాయి, నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సెల్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 50% అని ట్యాప్ చేస్తున్నాను. నా దగ్గర 10 హెచ్ఎంఎఫ్ఎస్ 1 ఉన్నాయి. 50% ట్యాప్ చేసి నేను సెల్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 క్లిక్ చేస్తున్నాను. సో సెల్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ అరౌండ్ ఇంకా ఇక్కడ కరెక్ట్ మనకి ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఓపెన్ చేసుకొని ఏ ప్రైస్కి మనం సెల్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 5.3 కాయిన్స్ సెల్ చేస్తే అరౌండ్ 52 డైస్ నాకు వస్తున్నాయి. సెల్ ట్యాప్ చేశాను. సో కన్ఫర్మ్. సో ఈ విధంగా మనం సెల్ బై ఎంఎఫ్ఎస్ కాయిన్ ఎలాగైతే ట్రేడ్ చేస్తున్నామో అదేవిధంగా మనం హెచ్ఎంఎఫ్ఎస్ 1 కూడా బై సెల్ చేసుకోవచ్చు. హెచ్ఎంఎఫ్ఎస్ 1 ఉండడం వల్ల మీరు టైర్ ఎక్స్టెన్షన్ చేసుకోగలుగుతారు. హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనేది మ్యాండేటరీ మనకి ట్రేడింగ్కి. అండ్ మీకు వాల్యూ అనేది పెరగాలి అంటే మీ కాయిన్స్ని హోల్డ్లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు సెల్ చేయని కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ హెచ్ఎంఎఫ్ఎస్ 2 ట్రేడింగ్లోకి మళ్ళీ పంపించుకోండి. మళ్ళీ హెచ్ఎంఎఫ్ఎస్ 1 బయటకు వచ్చినట్లయినా కూడా మీరు మళ్ళీ లోపలికి కూడా హెచ్ఎంఎఫ్ఎస్ 1ని పంపించుకోవచ్చు. దిస్ ఈజ్ అ స్మాల్ క్లిప్ అబౌట్ హౌ టు బై హెచ్ఎంఎఫ్ఎస్ అండ్ హౌ టు సెల్ హెచ్ఎంఎఫ్ఎస్. బై కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఇది సో ఇక్కడ చూడొచ్చు సెల్ అయిపోయింది, నాకు హెచ్ఎంఎఫ్ఎస్ 1 మైనస్ అయిపోయింది. సో ఆర్డర్ మాత్రం ప్లేస్ అయింది. సో ఆర్డర్ మాత్రం ప్లేస్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఎక్కడ అంటే మార్కెట్ ఆర్డర్స్లో కానీ మన హిస్టరీ కానీ ఓపెన్ ఆర్డర్స్ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే మన ఆర్డర్ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ జస్ట్ నా బ్యాలెన్స్ కట్ అయింది, బట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇక్కడ నా ఆర్డర్ అనేది నేను ఎక్కడ అంటే నా ఓపెన్ ఆర్డర్స్లో మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ ప్లేస్ అయింది ఆర్డర్ 11:43కి. సో హెచ్ఎంఎఫ్ఎస్ 1 కట్ అయ్యాయి. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను మనకు బిడ్ మ్యాచ్ అయినప్పుడు మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి డైస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు హెచ్ఎంఎఫ్ఎస్ 1 ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అన్నమాట సెల్లింగ్కి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.